అవును. తనకి బాగా జ్ఞాపకం ఉంది. ఒక్క విషయం కూడా మర్చిపోలేదు. ఇక ముందు ఆజన్మాంతం మర్చిపోదు కూడా. 8 సంవత్సరాల వయసప్పుడు తల్లి ఎప్పుడు సుస్తీగా, నీరసంగా, దిగులుగా ఉండేది. తండ్రి ఎప్పుడూ తాగి ఉండేవాడు. సాయంత్రం వేళ అవుతుంది అంటే చాలు తను పిచ్చుక పిల్లలా గజగజ వణికిపోయేది. చీకటి పడగానే తండ్రి తాగి వచ్చి మైకంలో అరిచే అరుపులు వీధి చివర వినగానే తను పిల్లికూనలా వచ్చి మంచం కింద దూరి నక్కి దాక్కునేది. ఎదురుగా కనిపిస్తే ఆయన ఏదో ఒకటి తిట్టి కొట్టేవాడు. అందుకని అసలు ఆయనకు ఎదురుపడేదే కాదు. తల్లి తప్పు లేకపోయినా ఏదో వంక తిట్టి పెడుతూ ఆవిడని కొడుతూ ఉండేవాడు. ఒకసారి ఆ రోజు తనకి బాగా గుర్తుంది. అమ్మకి బాగా జ్వరంగా ఉంది. ఆ రోజు ఆయన ఇంటికి వచ్చాడు. తను రాగానే ఎదురు వచ్చి పలకరించలేదని, మంచం దిగకుండా పడుకుందని చితకబాదాడు. నీకు బాగా లేకపోతే నీ కూతురు ఎక్కడ చచ్చింది, ఏది అసలది, ఎక్కడ అంటూ తన కోసం వెతుకుతుంటే తను మంచం కింద వెనక్కి వెనక్కి వెళ్ళింది. కాలు అక్కడున్న పెట్టెకి తగిలి అది జరిగితే ఆ శబ్దం విని అటు వస్తుంటే తను పాక్కుంటూ మంచం కింద నుంచి బయటికి వచ్చి తలుపు తీసుకుని పరిగెత్తింది. ఆయన ఇది చూసి తన వెంట పడ్డాడు. చీకట్లో ఏడుస్తూ పరిగెత్తుతున్న తనకి కాసేపు ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. ఆయనేమో వెంట వచ్చేస్తున్నాడు. వెంటనే వేణుగోపాల స్వామి ఆలయం పక్కన ఉన్న వరలక్ష్మమ్మగారి తలుపులు బాధేస్తూ వరలక్ష్మమ్మగారు, వరలక్ష్మమ్మగారు అని అరిచింది. ఎవరు అంటూ వచ్చి ఆవిడ తలుపు తీసింది. లాంతరు ఎత్తి ఎదురుగా ఉన్న తనని చూసి, సౌగంధి నువ్వా ఏమిటి అంటుండగానే దూరంగా తండ్రి తాగుబోతు కేక వినిపించింది. మా నాన్న వస్తున్నాడండి, నన్ను చంపేస్తాడు అంటూనే ఆవిడని తోసుకుని లోపలికి పరిగెత్తింది. పడక గదిలో మంచం కింద దూరిపోయి నక్కి కూర్చుంది. చెమటలు కారిపోతున్నాయి. వెక్కి వెక్కి వేస్తున్న ఏడుపు ఆగటం లేదు. కళ్ళు పత్తికాయల్లా దూరి ఆయన రాకని గమనిస్తున్నాయి. ఈ మంచం కింద దాగుంటే తనకు క్షేమంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఆయన చాలా లావు, వంగి మంచం కిందకు రావడం కష్టం. పొట్ట వంగదు. ఆయన వచ్చే లోపల తను పారిపోవచ్చు. బయట మాటలు వినిపిస్తున్నాయి. వరలక్ష్మమ్మ గారు నాన్నని మందలిస్తుంది. ఇంట్లోకి వస్తే ఊరుకోను అని బెదిరిస్తోంది. ఇద్దరికీ ఘర్షణ బాగానే జరిగింది. ఆయన తిడుతూ వెళ్ళిపోయాడు. కాసేపైన తర్వాత ఆవిడ లోపలికి వచ్చింది. తను ఎక్కడా కనిపించకపోవడం చూసి సౌగంధి అంటూ బిగ్గరగా పిలిచింది. ఇక్కడున్నాను అంది ఏడుస్తూ. ఆవిడ మంచం పట్టుకుని వంగి చూసింది. మీ నాన్న వెళ్ళిపోయాళ్లే, భయం లేదురా అంది. నేను రాను అన్నట్టు తల తిప్పింది. ఆవిడ చెయ్యి పట్టి బలంగా యువతలకి లాగింది. తను పాకుతూ యువతలకి వచ్చింది. ఏమైంది అడిగింది ఆవిడ. తాను బావురుమంటూ ఆయన తల్లిని వైనం చెప్పింది. ఆవిడ దగ్గరకు తీసుకుని వెనుని మిరి ధైర్యం చెప్పి బుజ్జగిస్తూ ఊరుకోమ్మ, ఏమిటో పాడు ఆడ జన్మలు విధవ కష్టాలు అంది. బురద అంటిన బట్టలు మార్పించి ముఖం కడిగి వత్సల్ది లాగు చొక్కా వేసింది. జడవేసి అన్నం కలిపి తినిపించింది. వత్సల్ మంచం పక్కన ఉన్న తన మంచం మీద పడుకోమంది. ఆవిడ నిద్రపోయిన తర్వాత తను మెల్లగా లేచి మంచం మీద నుంచి దిగి దాని కింద దూరి పడుకుంది. వత్సల్ మంచంకి ఉన్న దుప్పటి కింద వరకు ఉంది. తను అక్కడికి జరిగి పడుకుంది. ఇప్పుడు ఎవరికీ తను కనపడదు. ఏమిటో ఈ ప్రదేశం హాయిగా సురక్షితంగా ఉంది. తర్వాత వెంటనే నిద్ర పట్టేసింది. మర్నాడు వరలక్ష్మమ్మ గారి పని మనిషి లేపుతుంటే కళ్ళు నులుముకుంటూ నిద్రలేచింది. ఎక్కడి నుంచో ఏడుపులు వినిపిస్తున్నాయి. నిన్ను మా అమ్మ ఇక్కడే ఉండమంది అన్నాడు వత్సల్. నేను మా అమ్మ దగ్గరికి వెళ్తాను అంది. ఇంకెక్కడ మీ అమ్మ పిల్ల, రాత్రి కిరసనాయన పోసి మీ నాన్న నిప్పటినిచ్చాడు. మాడి బొగ్గు అయింది. తనకి ఆ మాటలు అర్థం కాలేదు. వరలక్ష్మమ్మ గారి పని మనిషి మాట్లాడుతుంటే అప్పుడు తనకి సరిగ్గా అర్థం కాలేదు. ఇప్పుడు బాగానే దాని అర్థం తెలుసు. కాలిన గాయాలతో తల్లి హాస్పిటల్లో చేరిన తర్వాత పోయింది. భర్త చంపాడని మరణ వాంగ్మూలం ఇవ్వడంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. తనకి ఎవరూ లేరు, బంధువులు ఎవరూ రారు, మేనమామలున్న ముఖం కూడా చూడరు. ఈ పిల్లని ఎక్కడ ఉంచాలి అనే ఆరా వచ్చింది. కొంతమంది అనాథాశ్రమంలో చేర్పించమన్నారు. ఆడపిల్ల, తెలిసిన వాళ్ళ అమ్మాయి, ఎవ్వరూ లేరు, మాతో పాటే కలో గంజో తాగి ఉంటుంది అన్నారు వరలక్ష్మమ్మ గారు. నీకెందుకమ్మా ఈ తద్దినం, ఆ జైల్లో ఉన్న నారాయణ తిరిగి వస్తే అదో తంట అని ఇరుగు పొరుగు భయపెట్టినా ఆవిడ వినలేదు. ఆ రోజు నుంచి తన అదృష్ట రేఖ తిరిగిపోయింది. తప్పిపోయిన పిల్ల తన వాళ్ళ ఇంటికి చేరుకున్నట్టుగా అయింది తన పని. వరలక్ష్మమ్మ గారి నీడలో అసలు పిల్లలకి ఇల్లు అంటే ఇలాంటి చల్లటి నీడలా ఉండాలి అనిపించేటటువంటి పరిస్థితుల్లో పెరిగి పెద్దదైంది. ఆవిడ దగ్గర కూర్చోబెట్టుకుని కథలు చెబుతూ బస్సలతో పాటు తనకి కూడా కడుపు నిండా అన్నం తినిపించేది. తన పుల్లల్లాంటి కాళ్ళు చేతులలో ఉన్నదల్లా కాస్త ఒళ్ళు చేసింది. ఇంతలో ఒకరోజు మేనమామ ఒక ఆయన వచ్చాడు. నా మేనకోడలు నేనుండగా దిక్కులేని దానిలా ఇంట్లో ఉండి పడి ఉండాల్సిన కర్మ ఏముంది అంటూ ఊరి పెద్దల్ని పోగు చేసి పంచాయతీ పెట్టి బలవంతంగా తీసుకుపోయాడు. అక్కడ పట్టుమని 4 వారాలు కూడా ఉండలేకపోయింది. ఇంటిడి చాకరీ చేయించేవాడు. ఆయనకి లేదు కానీ ఆవిడికి చెయ్యివాటితనం బాగా ఉంది. తనకి జ్వరం వచ్చేసింది. ఆ జ్వరంలోనే ఓ రాత్రి వేళ చీలకి అడ్డం పడి ఇంట్లో చెప్పకుండా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంటికి రాగానే అత్తయ్య అని ఆవిడని పట్టుకోవటమే తెలుసు. ఆ తర్వాత ఏమైంది తెలియదు. ఎప్పటికో మెలకువ వచ్చింది. మంచం మీద జ్వరంతో పడి ఉంది. తను కాలు చెయ్యి కలపలేనంత నీరసంగా ఉంది. తర్వాత వత్సల్ చెప్పాడు. తనకి నిమోనియా వచ్చిందట, క్రమంగా కోలుకుంది. రాత్రి అయితే చాలు అత్తయ్య పక్కలో దూరి ఆవిడని క్షణం వదిలేది కాదు. తర్వాత ఎవరో వచ్చి చెప్పారు నారాయణ జైలు నుంచి విడుదలయ్యాడని. తండ్రి పేరు చెబితే చాలు హడలు. ఆయన వచ్చాడు. మునుపటి అహంకారం లేదు. మనిషి బాగా చిక్కిపోయాడు. ఒకటే ఆయాసం, ఊపిరితిత్తులు చెడిపోయి అన్నారట. అత్తయ్యే హాస్పిటల్లో చేర్పించింది.
ఆయన 4 రోజులు తిరగకుండానే పోయాడు. ఆయన పోయాడంటే తనకి మెడలో గుదిబండ వదిలిపోయినంత ఆనందంగా అనిపించింది. ఒక నికృష్టమైన బతుకు నుంచి స్వేచ్ఛ దొరికినట్టే ఉంది. తర్వాత రోజులు చకచకా సాగిపోయాయి. వత్సల్ తను చదువుకోసాగారు. వత్సల్కి బోలెడన్ని పనులు, ఏ పని ఉన్నా ఎక్కడ వెళ్ళాలన్నా అత్తయ్య అప్పటికు స్కూల్ మానేయమనేది. తనకి మాత్రం ఏ ఆటంకం లేదు. అత్తయ్య ఇంట్లో పని చేయనిచ్చేది కాదు. కంచంలో అన్నం పెట్టి భోజనానికి పిలిచేది. అన్నం తిన్న తర్వాత కంచం తీయబోతుంటే నేనున్నాగా, నువ్వు పోయి చదువుకో అనేది. తను బాగా చదివేది. స్కూల్లో మాస్టర్లు మెచ్చుకునేవారు, బహుమతులు వచ్చేవి. అత్తయ్యకి గర్వంగా ఉండేది. వత్సల్ కూడా ఈర్ష్యపడకుండా వచ్చిన బహుమతి తనకే అన్నట్టు మురిసిపోయేవాడు. రాను రాను వత్సల్ చదువు కంటే పొలం పనులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వసాగాడు. అతనికి ఎంతసేపు అదే ధ్యాస. అత్తయ్య ఎప్పుడూ వత్సల్ని మా పెద్ద దిక్కు అనేది. అత్తయ్య వాళ్ళకి సొంత ఇల్లు లేదు. మామయ్య సంపాదించిన డబ్బు లేదు. ఆయన అసలు ఎలా ఉంటాడో వత్సల్కి తెలియదట. వత్సల్ ఏడాది బాబుగా ఉండగా పోయాడు. అత్తయ్య వాళ్ళు ఇప్పుడు ఉంటున్న ఇల్లుని ఖాళీ చేయమని ఆచార్యులు గారు చెప్పేశారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇక గత్యంతరం లేక ఓ పక్క పడిపోతున్న తన పెక్కుటింట్లోకి మారారు. అత్తయ్య తను కలిసి పాడుబడిన ఆ ఇంటిని శుభ్రం చేశారు. వత్సల్ వెళ్ళి మనిషిని తీసుకువచ్చి కుడివైపు పడిపోతున్న ఇంటికి గుంజలు పాతించి ఆసరా ఇచ్చి నిలబెట్టించాడు. తన కోసం ప్రత్యేకంగా దొడ్లో సన్నజాజి మల్లె చెట్లు నాటించాడు. తనకి ఎప్పుడూ చదువు గొడవే. ఎంతసేపు పుస్తకాలు. పోస్ట్ ద్వారా చందా కట్టి పుస్తకాలు తెప్పించుకునేది. డబ్బు వత్సల్ కట్టేవాడు. పోస్టులో పుస్తకం వచ్చిన రోజున తనకి పండుగలా ఉండేది. వత్సల్ హైస్కూల్లో ఆఖరి పరీక్ష రాయకుండా మానేశాడు. అతనికి ఏమిటో ఆరిందాలా ఎప్పుడు పనులే. వయసుకు చిన్నవాడైనా పెద్దల మధ్య తిరుగుతూ ఉండడంతో వయసుకు మించిన గాంభీర్యం ఎక్కువైపోయింది. ఎంతసేపు ఇల్లు, పొలం, వాటికేం చేయాలా అనే తపన. తను పుస్తకాలు తెచ్చి పరీక్షలు వస్తున్నాయి చదవమనంటే విసుగ్గా వాటిని తోసేసి టైం లేదు అనేవాడు. తను పరీక్ష రాసి పాస్ అయింది. ఫస్ట్న వచ్చింది. సెలవులు అయిపోయిన తర్వాత కాలేజీలో చేరాలని ప్రయత్నిస్తుంటే అత్తయ్య వద్దనేసింది. ఇక చాలు, నాకు ఓపిక లేకుండా ఉంది, ఇల్లు చూసుకో అంది. తనకి ఏడుపు వచ్చేసింది. చదువు మీద తనకు ఎన్నో ఆశలున్నాయి. అవన్నీ వదులుకొని ఈ పల్లెటూరులో ఈ గేదెలు, గడ్డి, కుడితి అనుకుంటూ కూర్చోవటం తన వల్ల కాదు. కానీ ఏం చేయటం? అత్తయ్య వద్దు అంటే ఇక ఆ మాటకు తిరిగిలేదు. ఆ రాత్రి అన్నం మానేసి పడుకుంది. వత్సల్ రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు. రోజు ముగ్గురు కలిసి భోజనం చేయటం అలవాటు. సౌగంధి ఏదమ్మా అన్నాడు వత్సల్. చదువు ఇక వద్దు మానేయమన్నాన్ని అలిగి మంచం ఎక్కి పడుకుంది. ఆడపిల్ల ఒక్కతే ఎక్కడుంటుంది? మాయదారి సిటీలో అన్నీ భయాలి. నేను వెళ్ళి ఉండాలంటే ఈ ఇల్లు ఏమవుతుంది? అసలు అంత డబ్బు మనం పెట్టగలమా? వత్సల్ తను ఉన్న గదిలోకి వచ్చాడు. అతని చేతిలో లాంతరం ఉంది. సౌగంధి, లే, అన్నానికి రా. నేను రాను. ఎందుకని? నాకు ఆకలి లేదు. అతను లాంతర్ కావిడి పెట్టి మీద పెట్టాడు. నీకు ఆకలి ఎందుకు వేయటం లేదో నాకు తెలుసు. అమ్మ మాట పట్టించుకోవద్దు. నేను చెబుతానులే. నువ్వు కాలేజీలో చేరుదువు కానీ. అత్తయ్య వినదు. నేను ఒప్పిస్తానన్నానుగా. నువ్వు అప్లికేషన్ ఫారాలు పూర్తి చేసి పంపు. డబ్బు ఎంత కట్టాలో చెప్పు, ఇస్తాను. తను భోజనం చేసింది. అంతేకాదు అత్తయ్యకి వత్సల్కి భోజనం తనే ఆత్మీయంగా వడ్డించింది. తర్వాత వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో మరి. అతను ఏం చెప్పాడో అత్తయ్య ఇక కాదని అనలేదు. ఏమిటో మగపిల్లాడు ఇంటి పట్టున ఉండడం, ఆడపిల్ల వేరే ఊరు వెళ్ళి చదువుకోవటం, ఇది ఎక్కడి చోద్యమో. అదేమంటే నా నోరు ఎత్తనేదు. నాదేం పోయింది? వాడి కాబోయే భార్య వాడిష్టం అంటూ కొనుక్కుంది. తను అటు విశాఖపట్నమా ఇటు హైదరాబాదా అనుకుంది. హైదరాబాద్లోనే సీటు వచ్చింది. అత్తయ్య కూడా హైదరాబాదే ఒప్పుకుంది. ఎందుకంటే చిత్ర పిన్నత్త గారు భవానమ్మ ఆ ఊర్లోనే ఉంది. వీరింటికి దగ్గరగా ఒక గది తీసుకున్నారు. 2 నెలల పాటు అత్తయ్య ఉంది, వంట చేసి పెట్టింది. తర్వాత ఇంటి దగ్గర గేదెలు, ఆవులు ఎలా ఉన్నాయో అనే బెంగతో వెళ్ళిపోయింది. తనకి ఈ సిటీ వాతావరణం స్వర్గంలా ఉంది. ఎంత సందడి, ఎన్ని సినిమాలు, ఇవిగాక ఎగ్జిబిషన్లు, పాట కచేరీలు. ప్రతి ఆదివారం చూడాలంటే ఏదో ఒక చోటు. ఇదంతా ఒక అద్భుత లోకం. తన చదువు తనకి ఈ కొత్త ప్రపంచానికి తలుపు తెరిచినట్టుగా ఉంది. తనకి వత్సల్ గుర్తుకు వస్తే ఎంతో కృతజ్ఞతగా అనిపించేది. పాపం, డబ్బు ఎప్పుడు తనకి ఇబ్బంది లేకుండా ఇచ్చేవాడు. అతను ఏదో బాగా పెద్దగానే నచ్చిపోయి ఉంటాడు, లేకపోతే అత్తయ్య ఒప్పుకునేది కాదు. వత్సల్కి కాలేజీ విశేషాలు, సిటీ సంగతులు పెద్ద పెద్ద ఉత్తరాలు రాసేది. వత్సల్, నువ్వు చదువు అశ్రద్ధ చేయటం వల్ల ఇంత గొప్ప ప్రపంచానికి దూరం అయిపోయావు. ఎంతసేపు ఆ పాడు పొలంలో కొట్టుకుంటూ నువ్వు ఎంత అద్భుత ప్రపంచానికి దూరం అయ్యావో నీకు తెలియటం లేదు. వత్సల్, నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది అంటూ రాసింది. అతను జవాబు రాశాడు. సౌగంధి, నువ్వు సంతోషంగా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ కల్లో కూడా ఎప్పుడు పాడు పొలం అని అనకు. నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అది చల్లగా ఉంటేనే మనందరికీ సుఖం. అది నా చేతిలో ఉంది అనే ధైర్యంతోనే నిన్ను హైదరాబాద్ చదువుకి ధైర్యంగా పంపగలిగాను. సెలవులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నాను. నువ్వు ఇంట్లో లేకపోతే నాకేం తోచడం లేదు అంటూ రాశాడు. సెలవుల ఆ మాట వినగానే తనకి ప్రాణం ఎగిరిపోయినట్లయింది. సెలవులు వస్తే సిరిపురం వెళ్ళాలి, వెళ్ళక తప్పదు మరి. సెలవులు రాగానే తను వెళ్ళింది. అక్కడ ఉన్నన్ని రోజులు తను ఉత్సాహంగా కాలేజీ కబుర్లు చెబుతుంటే వత్సల్ అత్యంత శ్రద్ధగా వినేవాడు. అతను విత్తనాలు, ఎరువులు అని చెప్తుంటే తను కాలేజీలో ఆటలు పాటల గురించి చెప్పేది. సెలవులు కష్టం మీద జరిగాయి. ముక్కుతూ మూలుగుతూ అత్తయ్య మళ్ళీ తనతో బయలుదేరింది. కాలేజీ తెరిచారంటే తనకేమో ఆనందం, ఆవిడకేమో ప్రాణ సంకటం.
బియ్యం, పప్పు, కూరగాయలు అన్నీ సమృద్ధిగా మూట కట్టుకుని తీసుకొచ్చేది. హైదరాబాద్ వస్తే ఆవిడకి ఏమిటో తోచేది కాదు. ఆ పల్లెటూరులో ఉంటే ఇక్కడ నువ్వు ఎలా ఉన్నావో అని దిగులు, ఈ పట్టణంలో ఉంటే వాడు అక్కడ ఎలా ఉన్నాడో అని బెంగ. మీ ఇద్దరూ ఆలోచించుకుని ఎక్కడో ఒక చోట ఉండండి అంటూ సాధించేది. వసల్ హైదరాబాద్ చాలా తక్కువగా వచ్చేవాడు. ఎప్పుడు వచ్చినా ఏదో పని మీద వచ్చేవాడు. అది అయిపోయిన వెంటనే వెళ్ళిపోయేవాడు. ఒకసారి జ్వాలను తను పరిచయం చేసింది. సౌగంధికి చాలా తెలివితేటలు, సామర్థ్యం ఉన్నాయి. ఆమెను అణిచిపెట్టి ఇంట్లో కూర్చోబెట్టాలని చూడకండి. మన దేశంలో మగవాడు ఆడది అభివృద్ధి చెందితే చూసి సహించలేడు. మన సంఘం చచ్చినా మారదు అంది. వత్సల్ తర్వాత అన్నాడు, ఆ అమ్మాయికి చాలా ఆవేశం ఎక్కువ అనుకుంటాను. చాలా బాగా మాట్లాడుతుంది. కాలేజీలో డిబేటింగ్లో ఎప్పుడు తనకే ఫస్ట్ ప్రైజ్ అంది. మొదటి సంవత్సరం కంటే రెండో సంవత్సరం ఇంకా వేగంగా తిరిగిపోయింది. మళ్ళీ పరీక్షలు దగ్గరికి వచ్చాయి. ఆ రోజు ఊరి నుంచి రంగయ్య వచ్చాడు. అయ్యో మీకు తెలియదా అమ్మా, వత్సల్ బాబుకి జ్వరం, వారం రోజుల నుంచి లేవటం లేదు అని చెప్పాడు. ఆ మాట వినగానే అత్తయ్య లవలవలాడింది. అయ్యో దేవుడా, నాకు తెలియదు, వాడు కనీసం ఉత్తరం కూడా రాయలేదు. నేను అసలు బతికి ఉన్నానని వాడు గుర్తుందా అంటూ అత్తయ్య అప్పటికప్పుడు బయలుదేరింది. తనకు దగ్గరలో పరీక్షలు ఉండడం వల్ల వెంటనే వెళ్ళలేకపోయింది. అత్తయ్యని ఒంటరిగా పంపాల్సి వచ్చింది. పరీక్షలు అవగానే తను వెళ్ళింది. వత్సల్ బాగా చిక్కాడు. గడ్డం మాసి ఉంది. సాయంత్రం వేళ ఇంకా జ్వరం వస్తుంది. సాయంత్రం అయితే దుప్పటి కప్పుకొని పడక కుర్చీలో కూర్చుంటున్నాడు. ఇంకా బయట పనులకి తిరగడం లేదు. తను వచ్చిన రోజంతా ఇద్దరు బాగానే కబుర్లు చెప్పుకున్నారు. మర్నాడు నువ్వు వచ్చావుగా, ఇక జ్వరం తగ్గిపోతుంది అన్నాడు చిరునవ్వుతూ. సాయంత్రం వేళ వత్సల్ పెరట్లో జామ చెట్టు కింద పడక కుర్చీ వేసుకుని పేపర్ చూస్తున్నాడు. తను కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది. వత్సల్ పేపర్ చదువుతున్నాడు. అతను కాఫీ తాగి బాగుంది అన్నాడు. వత్సల్ తను పిలిచింది. నేను ఊరు వెళ్తాను. ఊరా? అతను చకితుడైనట్టు తలెత్తి చూశాడు. ఏ ఊరు అన్నాడు. నా క్లాస్మేట్స్ అందరూ వెళ్తున్నారు. విశాఖపట్నం, అరకులోయ, అక్కడి నుంచి కోనార్క్. ఒక 2 వారాలు అంతే. అతను మౌనంగా ఉండిపోయాడు. నీకు జ్వరం వస్తుందో నాకు తెలియదుగా. నేను రోజుల కిందటే వారికి మాట ఇచ్చాను. ఎవరు వాళ్ళు? అదే నా ఫ్రెండ్స్. అతను పేపర్ చూస్తూ ఉండిపోయాడు అలాగే నిశ్శబ్దంగా. ఆ రాత్రంతా తనకి ఆవేదన. ఊరు వెళ్ళమంటాడా వద్దంటాడా? తను ముభావంగా ఉండిపోయింది. మర్నాడు సాయంత్రం అతనే దగ్గరకు వచ్చి అడిగాడు. డబ్బు ఎంత కావాలి? 400-500 చాలు. అతను అరగంట తర్వాత డబ్బు తెచ్చి ఇచ్చాడు. తనే వెళ్ళి రైలుకు టికెట్ తెచ్చాడు. అత్తయ్య ప్రయాణం మాట వినగానే తెల్లబోయింది. చాలా కోపం కూడా వచ్చింది. ఇదేమిటి, నిన్న వచ్చిందో లేదో అప్పుడే మళ్ళీ ప్రయాణమా? నువ్వేమో ఈ ఇల్లు ఈ వయసులో పడమటి భాగం అంతా పడగొట్టించి పెద్దది చేయించాలని అంటున్నావుగా. అమ్మా, సౌగంధి ఉండి మాత్రం ఏం చేస్తుంది? ఆ పనులన్నీ చూసేది నేనేగా. అమ్మా, నన్ను విసిగించకు. మీ ఇద్దరూ కలిసి నన్ను ఎంత విసిగిస్తున్నారో తెలుసా? 10th పాస్ అవ్వగానే పెళ్ళి అయితే ఈ పాటికి ఒకళ్ళో ఇద్దరు పిల్లలతో ఇల్లు కలకలలాడుతూ ఉండేది. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాను? వత్సల్ కసరడంతో ఆవిడ ఏమోరా నాయన నీ ఇష్టం అంటూ ఊరుకుంది. తనకి వెంటనే జ్వాల ఆవేశంగానే మాటలు గుర్తుకు వచ్చాయి. ఈ దేశంలో ఆడపిల్ల బతుకు ఏముంది? అందరిది ఒకటే నమూనా, పెళ్ళి, పిల్లలు, అనారోగ్యం, ముసలితనం. అసలు స్త్రీ తనకు తానుగా జీవించాలనుకుంటే ఒక స్వతంత్ర ఆలోచనే రానియరు ఈ పెద్దవాళ్ళు. తను చెప్పాల్సింది చెప్పినట్టు మౌనంగా ఉండిపోయింది. అతనే స్వయంగా స్టేషన్కి తీసుకువచ్చి తనని రైలు ఎక్కించాడు. రైలు కదిలే ముందు తనే పశ్చాత్తాపంగా అంది. వత్సల్, అత్తయ్య చెప్పింది నిజమే. ఇల్లు బాగు చేయిస్తున్నావు. నువ్వేమో ఇంకా నీరసంగా ఉన్నావు. నేను ఇలా వెళ్ళటం నాకే బాగలేదు. వద్దు, వెళ్ళిరా సౌగంధి. నువ్వు వెళ్లకుండా ఉన్నా సుఖం ఉండదు. అయ్యో, ఈ ప్రయాణం వదిలేసుకున్నానే అని బాధపడతావు. సౌగంధి, ఏ మనిషి అయినా సరే కోరుకున్నవి జరిగినప్పుడే ఆనందంగా ఉంటాడు. అతను నవ్వాలని ప్రయత్నిస్తున్నా ఏదో బాధ అణుచుకున్న వాళ్ళ ఉన్నాడు. విజయవాడలో ఫ్రెండ్స్ని కలిసేసరికి జరిగిందంతా మర్చిపోయింది. ఆ ప్రయాణంలోనే జ్వాల చెప్పింది. హైదరాబాద్ ఆల్ ఇండియా యంగ్ ఉమెన్ ఆర్గనైజేషన్ అనే సంస్థ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తోందని, అది యూత్లో ఉన్న టాలెంట్ని ప్రోత్సహిస్తోంది. అక్కడికి ఎందరెందరో వస్తారు. 2 వారాల కోర్సు, సర్టిఫికేట్ ఇస్తారు. ముందు అది ఎప్పుడైనా పనికిరావచ్చు. అసలు అలా అందరితో గడవడమే ఓ విజ్ఞానం. ప్రయాణం ముగిసిన తర్వాత వత్సల్కి చెప్పినట్లుగా తను తిరిగి సిరిపురం వెళ్ళలేదు. సరాసరి హైదరాబాద్ వచ్చేసి క్యాంప్లో జాయిన్ అయింది. వత్సల్కి క్షమాపణ కోరుతూ ఉత్తరం రాసింది. ఆ క్యాంప్ చాలా బాగుంది. అందరూ సమవయస్కులే. దేశం నలుమూలల నుంచి రకరకాల భాషల వాళ్ళు వచ్చారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. ఆటల పోటీలు జరిగాయి. వక్తృత్వ పోటీల్లో ఆధునిక యువతి జీవన వికాసం అనే విషయం మీద జ్వాల అనర్గళంగా అద్భుతంగా మాట్లాడేసింది. ఆమెకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. తనకు వ్యాసరచన పోటీలో తృతీయ బహుమతి వచ్చింది. అదే ఆఖరి రోజు. క్యాంప్లో రాత్రివేళ బర్న్ ఫైర్ వేశారు. ఆడపిల్లలందరూ చేతులు కట్టుకుని ఆ మంట చుట్టూ తిరుగుతూ నాట్యం చేశారు. ఒకటే నవ్వులు, అరుపులు, కేకలు. అదంతా తనకి ఒక అద్భుతమైన అనుభవం. సిరిపురంలో వదిలేసి చాలా దూరం ఇంకేదో ప్రపంచంలో ఎట్లుగా సాగింది. మరు సంవత్సరం అంతా అత్తయ్య ఎక్కువగా సిరిపురం వదిలి రాలేంది. ఇల్లు అడగొట్టి ముందు భాగం అంతా చేస్తున్నారట. పని ఉందట. నువ్వు అక్కడ ఉన్నావు, ఎలా ఏమిటో అందుగా ఉత్తరం రాసి తను నా గురించి నువ్వేం దిగులు పడిన ఇక్కడ కులాగానే ఉన్నాను అంటాను. నిజం కూడా అక్షరాలే. అత్తయ్య ఉన్నంటే తను చాలా ఆనందంగా, ఒంటరిగా, భయంగా అనిపించలేదు. ఇంట్లో అత్తయ్య లేవడంతో జ్వాల, సుదేష్ణ, సుప్రియ వాటిలో ఎక్కువ. నలుగురు తలో వేసేవారు. పొద్దుపోయే వరకు కబుర్లు చెప్పుకునేవారు. అత్తయ్య మంచం, తన మంచం వారి సొంతమే అయ్యాయి.
ఒకరు దిండు ఒడిలో పెట్టుకుని కూర్చుంటే మరొకరు మంచం మీద కూర్చుని కాళ్ళు జాపుకుని వెనక్కి చేరగలబడి, ఇంకొకరు కింద నేల మీద కూర్చుని మంచం మీద మోచాయి ఆనించి అటు. జ్వాల చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉండేది. అందరూ సూది పడితే వినిపిస్తుందన్న నిశ్శబ్దంగా ఏకాగ్రతతో వినేవాళ్ళు. జ్వాల ఇప్పుడు ఏదో ఒకటి ఆవేశంగా మాట్లాడుతూనే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక చిన్న మాట చెప్తాను. మనలా ఆడపిల్లగా పుట్టి సుఖంగా బతుకుతున్న వారెంతమంది ఉన్నారంటారు? చిన్నప్పుడు కొన్ని బాధలు, పెద్దయితే మరికొన్ని. ఇటు తల్లిదండ్రుల దగ్గర బాధలు లేకపోతే అటు అత్తమామల దగ్గర తప్పకుండా ఉంటాయి. లేకపోతే ఏ భర్తో వేధిస్తాడు. సంసారం వద్దు మొర్రు అని ఏ ఉద్యోగం చేసుకుని హాయిగా బతుకుతామంటే అక్కడ వేధింపులు. అవి చాలక ఒంటరిగా ఉంటుంది అని ఇరుగు పొరుగు హేళనలు. అసలు స్త్రీ జీవితంలో ఎక్కడ స్వేచ్ఛ ఉందని? ఎక్కడా లేదే అంది సుప్రియ ఆవేశంగా. అవును, ఇటు ఇళ్లల్లో వేధింపులు, అటు బ్యూటీలో వేధింపులు. దీనికి మార్గం లేదా? సుదేష్ణ నిట్టూరుస్తూ అంది. ఈ పెళ్ళిళ్ళు ఉద్యోగాలు వదిలేస్తే ఇంకా మగాడితో ఆడదాని ప్రేమాయణాల సంగతి. అది ఎంత నరకం! ఒక మగాడి పట్ల ప్రేమలో పడిన స్త్రీకి, అటు సాలుగుల్లో చిక్కుకున్న పురుగుకి నాకు తేడా రవంత కూడా కనిపించదు. ప్రేమ అంటూ మొదలైన ఆ బంధం మొదట కొద్ది కాలం ఆకాశంలో ఇంద్రధనుస్సు మీద ఊరేగించినట్టు ఏమీ తెలియకుండా బాగానే ఉంటుంది. కానీ ఇంద్రధనుస్సు ఎంతకాలం ఉంటుంది? క్షణికం. తర్వాత కాళ్ళు భూమి మీద ఆనగానే ఇక మొదలవుతుంది కురుక్షేత్ర సంగ్రామం. ఒకరి మీద ఒకరికి అనుమానం. అతను తనని ఎక్కడ వదిలేస్తాడో అని భయం. ఒకరిని ఒకరు ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారనే కొలతల తోలమానం. సుదేష్ణ తలదించుకుంది. ఎందుకంటే తను ఈ మధ్య మధు అనే మెడిసిన్ చదివే కుర్రాడితో బాగా తిరుగుతోంది. జ్వాల సుదేష్ను చూస్తూనే అంది. మా అందరికీ జ్వాల మాటలు కాస్త పరుషంగా ఉన్నా ఆ వాతలు సుదేష్ణకి పెట్టడం చాలా అవసరమే అనిపించింది. కావాల్సిన స్నేహితులు. సుదేష్ణ కూడా ఏమీ అనలేదు. సుప్రియ మళ్ళీ అడిగింది. జ్వాల, సమస్యలు ఉన్నాయని అందరికీ తెలుసు, కానీ వాటికి మార్గం లేదా అంది. జ్వాల ఆవేశంగా కాకుండా చక్కగా వివరిస్తున్నట్లుగా ఉంది. ముందు ప్రతి స్త్రీ తన జీవితం తనకి చాలా ముఖ్యమని తెలుసుకోవాలి. ఇళ్లల్లో ఆడవాళ్ళు ఎంతెంత చాకరీలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. చిన్నప్పుడు బుల్లి చేతులతో తల్లికి వంట ఇంట్లో సాయం చేయడానికి వెళ్ళిన ఆడపిల్ల చేతులకి చచ్చే వరకు విశ్రాంతి ఉండదు. పెళ్ళి అయ్యే వరకు ఇంట్లో తల్లికి సాయం. తర్వాత అత్తగారింట్లో అడుగు పెడితే చాలు, ఇక గాడిద చాకరీయే. తర్వాత పిల్లలు, పురుళ్ళు, అనారోగ్యం. తర్వాత ఆ పిల్లలకి చాకరీ, వారిని పెద్ద చేసి వారికి పెళ్ళిళ్ళు. ఈ మనిషి నోరు ఎత్తకుండా చేస్తున్న ఈ వెట్టి చాకరికి విలువ ఎక్కడ? దీనికి గుర్తింపు ఏది? స్త్రీ కుటుంబాన్ని అందరికీ చెందుతుంది. కుటుంబంలో ఏ ఒక్కరూ పూర్తిగా ఆమెకు దక్కటం లేదు. ఎంతైనా చేయవచ్చు, కానీ గుర్తింపు కానీ ఆ మనిషి పట్ల విలువ కానీ లేని చోట చచ్చినా చేయకూడదు. జ్వాల, ఇది అందరికీ సాధ్యం అవుతుందంటావా అంది తను. తన కళ్ళ ముందు అతి తీవ్రంగా, నిస్సహాయంగా, దైన్యంగా కళ్ళ వెంట నీరు కారుతున్న తల్లి ముఖమే కనిపిస్తోంది. జ్వాల వెంటనే అంగీకారంగా తల ఊపింది. అవును సగంది, నువ్వన్నమాట నిజమే, నేను ఒప్పుకుంటున్నాను. ఇది అందరికీ సాధ్యం కాదు. ఆర్థికంగా తన కాళ్ళ మీద తను నిలబడలేని స్త్రీకి అసలు సాధ్యం కాదు. కానీ చదువుకుని స్వతంత్ర భావాలు తెలిసిన ఇప్పటి తరం గురించే నా కోపం అంతా. కనీసం ఇప్పటి ఈ తరమైనా తమ విలువ తాము తెలుసుకుని ముందు తరాల వారికి పునాది వేస్తే వారైనా సుఖంగా ఉంటారని నా నమ్మకం. సుగంధికి జ్వాల చెప్పింది నిజమే అనిపించింది. పెళ్ళి అనే జంజాటం లేకుండా ఉంటే స్త్రీ జీవితంలో ఎంతో సాధించవచ్చు. ఆమె శక్తి, ఉత్సాహం ఎలాంటి ఆనందం దొరకని ఈ మరుభూమిలో ఇంకిపోతున్నాయి. అందుకే తనకి తాను అనే వ్యక్తిత్వం లేకుండా పోతోంది. అసలు తన మనసులో అల్లిబిల్లిగా అశాంతిగా ఉన్న ఆలోచనలకి జ్వాల మాటలు ఒక రూపు అక్షరంలో ఏర్పరిచినట్లయింది. ఆ రోజు నుంచి తన స్వభావంలో మార్పు రాసాగింది. ఒక కొత్త ఉత్సాహం, ఒక నూతన ధ్యేయం. ఒకరోజు తను బ్యూటీ కేర్ సెంటర్కి వెళ్ళి పొడుగు జుట్టుని పొట్టిగా భుజాల వరకు కట్ చేయించేసుకుంది. అదేమిటి అంది సుదేష్ణ. ఇదే చాలా హాయిగా ఉంది. ఎవరో ఏదో అనుకుంటారని జంకవలసిన అవసరం లేదు అని చెప్పింది సుగంధి. మనలో సత్యశీలత ఉండాలి. నీ జీవితం నీ ఇష్టం. ఎంత శ్రమ అయినా పడగలిగే ఓర్పు ఉండాలి. ఆసారి సెలవులకి ఊరు వెళ్ళినప్పుడు అత్తయ్య తన పొట్టి జుట్టు చూసి నిర్ఘాంతపోయింది. ఇదేమిటే అంది ఏదో అపశకునం చూసినట్టు వణికిపోతూ. ఏముందత్తయ్య, జుట్టు కాస్త పొట్టిగా చేసుకున్నాను అంతే. దీనివల్ల నాకు చాలా సుఖంగా ఉంది అని తను. అత్తయ్య రాత్రి వස්සలతో, సౌగంధిని నువ్వు ఇక హైదరాబాద్లో వెళ్ళనియద్దురా, నాకేమిటో భయం వేస్తోంది అంది. పట్టుకుని ఆపడానికి తనేమైనా చిన్నపిల్ల ఏమిటి? అమ్మ, నువ్వు కాస్త నీ గంపంత చేసి బాధపడటం మానేయి అంటూ మందలించాడు. ఇల్లు చాలా పెద్దదిగా చేశాడు. ఆ పడిపోయే పెంకుటిల్లుకి వెనక భాగంలో కాస్త పోలిక తప్ప ఇది అదే ఇల్లు అంటే నమ్మటానికి వీలు లేనంత సౌకర్యంగా, ముఖ్యంగా నా కోసం ప్రత్యేకంగా కట్టించిన నా గది చాలా విశాలంగా, పెద్ద కిటికీలతో, అటాచ్డ్ బాత్రూమ్తో చాలా సౌకర్యంగా ఉంది. వచ్చి మంచం మీద కూర్చుంటే అక్కడ కిటికీలోంచి దూరంగా పెద్ద కాలువలో వెళ్తున్న పడవలు, వాటి వెనక కొండలు, దాని మీద దిగుతున్న నల్లటి వాన మేఘాలు. ఓహ్, అదొక అద్భుత దృశ్యం. వత్సల్ గదిలోకి వచ్చాడు. గది ఎలా ఉంది అన్నాడు. బ్రహ్మాండంగా ఉంది. పర్వాలేదు, వస్తువులు ఏర్పరచుకుంటే పల్లెటూరు కూడా బాగానే ఉంటుంది. చాలా బాగుంటుంది. అతను చిరునవ్వుతో కరెక్ట్ చేశాడు.
అతను కాగితాలు తెచ్చి ఇచ్చాడు. చూసి సంతకం పెట్టిక్కడ అన్నాడు. ఏమిటవి? చదువుకో. అబ్బా చెప్పొద్దు, నాకు బద్ధకం, సంతకం పెట్టేస్తూ అంది. చూడు, ఇవి మన మామిడి తోట తాకట్టు పెట్టిన కాగితాలు. మనకి మామిడి తోట కూడా ఉందా ఏమిటి? సౌగంధి అతను దవడ బిగించి చూశాడు. మర్చిపోయాను, ఉంది కదూ. 2 ఏళ్ల కిందట రెడ్డిగారి పొలం చౌకగా వస్తుందని కొని నువ్వు ట్రాక్టర్తో దున్నితే మనిద్దరం కలిసి మామిడి ముక్కలు నాటావు. అమ్మయ్య, గుర్తుకు వచ్చింది, పర్వాలేదు. ఇంకో 2 రోజులు పోతే వత్సల్ ఈ మనిషి ఎవరు అంటావేమో కినుకుగా అన్నాడు. అది నీ తప్పు, నువ్వు నాకంత గుర్తు రాకుండా దూరంగా అయిపోతున్నావు అన్నమాట. ఏం కాదు, నీకే బోలుడని వ్యాపకాలు వెలిశాయి, ఇంకా వెలువడుతున్నాయి. వంగిన తల ఎత్తడంతో పొట్టు జుట్టు వచ్చి చెంప మీద పడింది. వెనక్కి తోసుకుంటూ, అవును, జుట్టు పొట్టు చేయించుకున్నానే, అత్తయ్య ఒకటే సనుగుతోంది. నీకు కూడా కొత్తగా ఉన్నానా? అతను తల అడ్డంగా ఊపాడు. లేదు, ముఖం ఏం మారలేదుగా. కాకపోతే చూడగానే ఎవరో అమ్మాయిలా ఉన్నావు. అలవాటు పడాలంటే కాస్త టైం పడుతుంది మరి. వత్సల్ ఈ విషయంలో తనని ఏమీ అన్నందుకు ఎంతో సంతోషం వేసింది. అతనంటే ఉన్న గౌరవం రెట్టింపయింది. వత్సల్ పిలిచింది. ఏమిటి? చూడు, నువ్వు నీ కష్టం అంతా ఈ వెధవ ఇంటి మీద, ఆ వెధవ పొలం మీద దారపోయకపోతే ఇవన్నీ అమ్మేసి హైదరాబాద్లో ఏదైనా వ్యాపారం పెట్టకూడదు? వెళ్తున్న వాడల్లా ఆగి అతను ఒక్క అంగలో వచ్చినట్టు దగ్గరగా వచ్చాడు. అతను తీక్షణంగా చూశాడు. అతను కాగితాలు తీసుకుని మారు మాట్లాడకుండా గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి తను అన్నం తినలేదు. అతను బతిమాలలేదు. అతను తినలేదని, ఇద్దరు తినకపోతే వండిన అన్నంతా ఏం చేయాలి, ఎవరి కోసం ఈ శ్రమ అని అత్తయ్య అంటుంటే తెలిసింది. ఇంకో రోజు గడిచింది, మరో రోజు వచ్చింది. ఇప్పుడు మొదటి రోజు ఆగ్రహాలు లేవు. అతను మాట్లాడించాలని తను మాట్లాడాలని అతను భీష్మించుకుని కూర్చున్నారు. అత్తయ్యకి ఈ మోగ యుద్ధం గొడవే తెలియదు. ఆ రోజు పక్క ఊరు నుంచి అందమైన సోఫా సెట్ వచ్చింది. అత్తయ్య ఇంట్లో లేదు, గుడికి వెళ్ళింది. ఇదెక్కడిది? ఆనందంగా అనేసింది తను. సోఫా చాలా ముచ్చటగా ఉంది. నేనే తెప్పించాను. మట్టిపాడులో మునసబు గారి కూతురికి అత్తవారింటికి పంపించడానికి చేస్తుంటే చూసి ఆర్డర్ ఇచ్చి చేయించాను. సౌగంధి, మన ఇద్దరి మధ్య పోట్లాటలు వద్దు. ఏదైనా విషయం ఉంటే ముఖాముఖి అడిగి తెలుసుకోవాలి. అసలు నేనేమన్నానని? చాలా అనకూడని మాటే అన్నావు. ఇప్పటికీ అది గుర్తుకు వస్తే గుండె కలుక్కుమంటుంది. ఏమన్నాను? ఈ విధవ ఇల్లు, విధవ పొలం అన్నావు. అమ్మి పారేసి హైదరాబాదులో వ్యాపారం పెట్టు అన్నావు సౌగంధి. అతని గొంతు దుఃఖంగా అయింది. నాకు నువ్వు అమ్మ ఎంత ప్రాణమో ఈ ఇల్లు పొలం కూడా అంతే. అమ్మో, నిజంగానా? సరే, ఇంకెప్పుడు అన్నాను, సరేనా? అంతేకాదు, ఇంకోటి కూడా. ఇంకేమిటి? ఎప్పుడు కల్లో కూడా నేను హైదరాబాద్ వచ్చి ఉండాలని అనుకోవద్దు. అది జరగని పని. మన ఇద్దరి జీవితాలకి వేళ్ళు ఇక్కడే ఉండాలి. నేను డబ్బు సంపాదించిన తర్వాత దేశమంతా చూసి వద్దాం, సరేనా? ఒక్కోసారి నీ మాటలు వింటుంటే నాకు భయం వేస్తుంది సౌగంధి అన్నాడు జుట్టు సరిచేస్తూ. ఎందుకని అడిగింది. నీ చదువు, నీ తెలివితేటలు నాకు ఇష్టమే. కానీ నువ్వు నాకు తెలియని అర్థంగా ఇంకేదో ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నావని అప్పుడప్పుడు గాబరాగా అనిపిస్తోంది. నీకు గాబరానా? అంది. సౌగంధి, అమ్మాయి శ్రావణ మాసంలో మన పెళ్ళి అంటోంది. అతని కంఠం ఎలాగో ఉంది. తను అంతవరకు గలగలా గోదావరిలా అల్లరి చేస్తున్నదల్లా ఈ మాట వినగానే హఠాత్తుగా మోగగా నిశ్శబ్దంగా అయిపోయింది. ఇంతలో దూరంగా రగ్గడి మాట వినిపించింది. ఆ సాగుతో గబాలను లేచింది. అతని చేతులు మాత్రం వదలడానికి ఇష్టపడినట్లుగా సౌగంధిని వదలలేదు. తనకి తెలుసు అతను తన సమాధానం కోసం ఎదురుచూస్తున్నాడని. తను పని ఉన్నట్లే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రాత్రి తను నిద్రపోలేదు. మంచం మీద పడుకున్నదన్న మాటే కానీ కంటి మీద కునికే రాలేదు. మాటి మాటికి సాయంత్రం వత్సలన్న అమ్మ ఈ శ్రావణ మాసంలో మన పెళ్ళి అంటోంది అన్న మాటలే చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. తనకి పెళ్ళా? అప్పుడే. తన చదువు BA అయిపోయిన తర్వాత లాలో కానీ MBAలో కానీ చేరాలని ఎంతగానో ఉంది. అవి రెండూ కుదరకపోతే IAS ఉండనే ఉంది. ఎంతో చదవాలని తన ఆశ. పెళ్ళైతే ఏముంది? పెళ్ళి, పిల్లలు, అనారోగ్యం, ముసలితనం అన్న జ్వాల మాటలు గుర్తుకు వస్తున్నాయి. పెళ్ళి అందరికీ అలా కాకపోవచ్చు. కొంతమందికి బాగానే ఉండవచ్చు. తనకి ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. ఎంతో ప్రపంచం చూడాలి, ఎన్నెన్నో పనులు చేయాలి. వత్సల్ అభిప్రాయం తనకి బాగానే తెలిసింది. అతను ఈ ఊరు వదిలి రాడు. అతనికి పట్నవాసం, సుఖం గురించి చెప్పినా అర్థం కాదు. అతనికి అవసరం లేదు. సుఖం గురించి అతను చెప్పే నిర్వచనాలు వేరు. అందుకే తనలో తనే మదనపడి చివరికి మర్నాడు సాయంత్రం వత్సల్ పెరట్లో సన్నజాజికి కొమ్మలు కత్తిరించి పందిరి మీదకి దాన్ని సర్దుతున్నాడు. ఆమె అతనికి తాడు అందిస్తూ సాయం చేస్తూ చెప్పేసింది. వత్సల్, ఒక చిన్న అభ్యర్థన. ఏమిటి? నువ్వు అభ్యర్థన అన్నావంటే మంజూరు చేయక తప్పదన్నమాటే. తీయకున్న పూలు కోసి తన దోసిట్లో గుమ్మరిస్తూ అన్నాడు. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అని చెప్పేసింది. అతను పందిరి వేయటం పూర్తయి నిచ్చెన దిగుతున్న వాడల్లా ఆగి అక్కడే మెట్ల మీద కూర్చున్నాడు. సూర్యాస్తమయం తాలూకు బంగారు కిరణాల కాంతిలో అతని ముఖం చెక్కిన శిల్పంలా ఉంది. అతని ముఖం లిప్తపాటు ఆశాభంగానికి గురి అయింది. వత్సల్, నేను చదువుకోవాలి. అనుకున్నదంతా పూర్తిగా అయిపోయిన తర్వాతనే చేసుకుంటాను నచ్చ చెబుతున్నట్టుగా అంది. అతను ఆ తీగలను సరిచేసే నెపంతో పక్కకి ముఖం తిప్పాడు. ఏమంటావు వత్సల్? సరే అన్నాడు. సరే అంటే? కాసేపు ఆగి తనే సందేహంగా మళ్ళీ అడిగింది. అతను నిచ్చెన పై మెట్ల మీద నుంచి దిగి వస్తున్నాడు. తాను నిచ్చెన పట్టుకుంది. అత్తయ్యకి ఏం చెబుతావు మరి? ఆడపిల్లకి లేని తొందర మగపిల్లాడికి ఎందుకు అంటాను. నిచ్చెన దిగి వచ్చేశాడు.
నీకు కోపం వచ్చిందా? నిచ్చెన ఆఖరి మెట్టు మీద కూర్చుంటూ అడిగింది సౌగంధి. ఎందుకు? పెళ్ళి ఇప్పుడు వద్దన్నానని. నువ్వు అన్నదే కరెక్టేమో. చదవాలని అనుకున్నదంతా అయిన తర్వాతనే పెళ్లి సౌగంధి. ఇప్పటికి ఎలాంటి గొడవలు లేకుండా పెళ్లి వాయిదా పడినందుకు చాలా సంతోషం వేసింది. ఈ చదువు ఎంతకాలం? ఇంకొక సంవత్సరంన్నర అంతేగా వేళ్ళు రెక్క పెట్టుకుంటూ అన్నాడు. రోజులు రయ్యన తిరిగిపోతున్నాయి. పరీక్షలు మళ్ళీ వచ్చేశాయి. ఈసారి సెలవుల్లో నేను సిరిపురం వెళ్ళలేదు. జ్వాలతో కాశ్మీర్ వెళ్ళాను. అక్కడ జ్వాలకి తండ్రి తరపున బంధువులున్నారు. జ్వాల ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటిలోని వారితో తను ఒకరు అన్నట్టు కలిసిపోతుంది. బంధుత్వాలు స్నేహాలు గుర్తుండవు. జ్వాల మాలో ఒక మనిషి అనేట్టు చేస్తుంది. ఆ ఇంట్లో అడుగు పెట్టగానే వంట ఇంటి పెత్తనం ఎవరి చేతుల్లో ఉందో గ్రహించేసి వారిని తన వాక్చాతుర్యంతో ప్రసన్నం చేసుకుంటుంది. అంతవరకే ఆమె కష్టపడేది. తర్వాత ఇక ఆమెకి ఆ ఇంట్లో రాణివాసమే. చిత్రం ఏమిటంటే అంతవరకు ముక్కు ముఖం ఎరుగని నన్ను కూడా వారు వారింట్లో ఒక సభ్యురాలుగా చేర్చేసుకున్నారు. 2 వారాలు అక్కడే ఉండిపోయాక ఆ పర్వత సానువుల్లో ఒకసారి మేము ఇద్దరం కలిసి షికారుకు వెళ్ళినప్పుడు జ్వాల అంది, సౌగంధి, మనం స్వతంత్రంగా బతకాలి అంటే ముందు ఆర్థికంగా మన కాళ్ళ మీద మనం నిలబడాలి. చదువు పూర్తయితే కానీ మనకేది ఉద్యోగం రాదుగా అంది తాను. చదువు కోసం కూర్చుంటే అయినట్టే. అయినా అసలు ఉద్యోగంలో చేరితే మనం అనుకున్న పనులేం సాధించలేం. ఏదైనా స్వతంత్ర ప్రవృత్తి ఏర్పరచుకోవాలి. మనం ఇష్టమైతే అది సాగిస్తాం, లేకపోతే మానేస్తాం. అంత స్వేచ్ఛ ఉండాలి. జీవితంలో మనిషికి అంత స్వేచ్ఛ దొరుకుతుందంటావా జ్వాల అంది తను. అసలు ఈ జీవితం ఎంత చిన్నది. గుప్పెడు రోజులు అంతే. మనిషి ఈ ప్రపంచంలో కాలం ఇచ్చే రేషన్. మనిషి దాన్ని బుద్ధిగా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే మనం సంపాదించలేం. ఊరికే ఆలోచిస్తూ ఉండటంతోనే టైం కాస్త అయిపోతుంది. జ్వాల కళ్ళు శూన్యంలోకి చూడసాగాయి. చూడు, అప్పుడే నాకు 22 సంవత్సరాలు నిండాయి. ఇంకొక 25 ఏళ్ళు నా జీవితంలో నేను ఏదైనా చేయగలను. ఆ తర్వాత తల తిప్పుతూ ఏం చేయలేను. కాబట్టి ఈ రాబోయే 25 ఏళ్ళే నా అసలైన జీవితం. నేను దీన్ని మనస్ఫూర్తిగా నా తృప్తి మేర బతకదలుచుకున్నాను. బతికి తీరుతాను అని జ్వాల చెప్పింది. నాకు వెంటనే సిరిపురం గుర్తుకు వచ్చింది. అత్తయ్య వత్సల్ ఎలా ఉన్నారో ఏమిటో. నేను సెలవులకు రాలేదని అత్తయ్యకి చాలా బాధ వేస్తుంది. నాకు తెలుసు, బాధ కలిగితే ఏ రోజు సాగుతూ ఆవిడ తనని తానే ఛీ వెదవు బతుకు, నేను అసలు ఎందుకు పుట్టానో, భగవంతుడు ఈ పాపిష్టి జన్మ నాకు పడేసి తమాషా చూస్తున్నాడు, చస్తే పేడా పోతుంది అంటూ తిట్టుకుంటుంది. వత్సల్ అయితే సరే సరి నవీన పాషాణం అయిపోతాడు. నాకు ఆ క్షణంలో చేతులు చాస్తూ ఎగిరి వెళ్ళి సిరిపురంలో వాలిపోవాలనిపించింది. ఆ ఇల్లు గుర్తుకు వస్తేనే ఎంత బాగుంది. చెప్పనే లేదు నా గది, ఆ తెల్లటి పక్క, కిటికీలోంచి దూరంగా కాలువలో మెల్లగా వెళ్లే పడవలు. వత్సల్కి నేను సరిగ్గా దాని గురించి చెప్పనే లేదు. వత్సల్కి ఉత్తరం రాయాలి తప్పకుండా. ఆ రాత్రి రాశాను. వత్సల్, నా మీద నీకు కోపంగా ఉంది. నేనేం చేయను? నేనంత మొత్తుకున్నా నువ్వు ఆ ఊరు వదిలి రావు. శ్రీనగర్ ఎంత బాగుంటుందో తెలుసా? ఈసారి నిన్ను అత్తయ్యని బలవంతంగా నేను తీసుకువస్తాను. వత్సల్, స్వతంత్ర ఆలోచనలు కలిగిన ఆడపిల్లలను ఎవరూ భరించలేరు. చివరికి ఆమెకు మిగిలేది భయంకరమైన ఒంటరితనమే అంటుంది జ్వాల. నేను అది ఒప్పుకోవటం లేదు. స్వతంత్ర ఆలోచనలు గల ఆడపిల్లలను గౌరవించే మగవాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారు. దానికి మా వత్సల్ ఉదాహరణ. అతని ప్రోత్సాహం లేకపోతే నేను ఇంతవరకు రాగలిగేదాన్నే అంటుంటాను. నువ్వు చాలా అదృష్టవంతురాలి అంటుంది జ్వాల. మనం అదృష్టవంతులమని మనకు తెలిసినా మరొకరు తమకి లేనిది మనకి ఉన్న విలువైనది చూసి చెబుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదూ. ఒక విధంగా నువ్వు నన్ను సిటీ పంపించి నాకంటే నీకు నువ్వే ఎక్కువ మంచి చేసుకున్నావేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సిరిపురంలోనే ఉంటే నాకు ఇలా నీ విలువ, అత్తయ్య విలువ తెలిసేది కాదేమో. జ్వాలను చూస్తుంటే నాకు అనిపిస్తుంటుంది, తల్లి తండ్రి ఉండి కూడా జ్వాల ఎవరికీ చెందనట్టు అక్కడ ఇక్కడ ఎలా ఉంటుందో. తల్లి తండ్రి లేకపోయినా ఆ లోటు ఏమీ తెలియకుండా అత్తయ్య ఎలా పెంచింది కదూ. అత్తయ్యకి నేను ఎంత రుణపడి ఉన్నాను నీకు తెలుసా. ఒకసారి నేను అత్తయ్యతో ఈ మాట అంటే నవ్వుతూ నా గడ్డం పట్టుకుని బతిమలాడుతూ, బంగారు తల్లి, నువ్వు నాకేం చేయనవసరం లేదు. వత్సల్ ఉన్నాడే, వాడి మనసు ఎరిగి సంతోషపెట్టు. వాడు నువ్వు ఆనందంగా ఉండడం కంటే నాకేం అవసరం లేదు అంది. వత్సల్, ఈ క్షణంలో రెక్కలు కట్టుకుని ఎగిరి వచ్చేయాలనిపిస్తోంది. వత్సల్, నీకు తెలుసా, ఇట్లు నీ సౌగంధి. అత్తయ్యకి నమస్కారం చెప్పు. నేను రాస్తుంటే వెనక నుంచి వచ్చి జ్వాల వచ్చి నాకు ఈ ఉత్తరంలో వ్యక్తి మీద చాలా ఈర్ష్యగా ఉంది అంది. ఎందుకు? ఆ వ్యక్తి ప్రభావం నీ మీద చాలా ఉంది అందుకని. సరే, నేను అసలు ఇప్పుడు నీకు ఒక ముఖ్యమైన విషయం చెబుదామని వచ్చాను అంది. ఏమిటది? మనం హైదరాబాద్ వెళ్ళగానే రెడీమేడ్ బట్టల షాపు చిన్నది తెరుస్తున్నాను. చాచాజీతో మాట్లాడాను. ఇక్కడి నుంచి వాళ్ళ షాపు ద్వారా అక్కడికి మనకి కాశ్మీర్ శాలువలు, స్వెట్టర్లు, చీరలు పంపిస్తానని అన్నాడు. ఆయన ఎప్పుడూ ప్రతి సంవత్సరం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో స్టాల్ పెడతారు. హైదరాబాద్లో బ్రాంచ్ తెరవాలని ఆయనకు ఉందట. మాకు ఏదైనా స్వయంగా మా కాళ్ళ మీద మేము నిలబడేది ఆధారం కావాలంటే చాచాజీ ఇది సూచించారు. నేను వెంటనే ఇది ఓకే అన్నాను. బాగానే ఉంది అన్నాను. వత్సల్కి రాసిన ఉత్తరం పోస్ట్ చేయడానికి వెళ్తుంటే జ్వాల తను కూడా నాకు తోడు వచ్చింది. ఇద్దరం నడుస్తున్నాం. వాతావరణం ఎంతో ఆనందంగా ఉంది. కాశ్మీర్ ప్రజల అందచందాలు నాకు చాలా నచ్చాయి. ఎంతో బాగున్నారు కదూ అన్నాను. నువ్వు ఇంకా మానసికంగా ఎదగలేదు. బాగంటే శరీర ఛాయ, బంగారు రంగు, పెదవుల ఎరుపుతనం కాదు సౌగంధి, మనసులో నాజూకుతనం, ఎదుటివారి పట్ల సున్నితమైన ప్రవర్తన. నా దృష్టిలో అందం అంటే అది అని చెప్పింది జ్వాల.
ఆ శ్రీనగర్ వీధుల్లో అలా నడుస్తుంటే నాకు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఇప్పుడు చాలా ధైర్యంగా, నేను ఒక సంపూర్ణ వ్యక్తిగా నాకు నాకే అనిపించసాగింది. ఉత్తరం పోస్ట్ బాక్స్లో పడేశాను. నాకెందుకో ఆ ఉత్తరం ఆ క్షణంలో చాలా అపురూపంగా అనిపించింది. నా కోసం ఎదురు చూసే ఒక చిన్న ఇల్లు, అందులో ఆత్మీయులైన 2 వ్యక్తులు నాకున్నారు కదా అనిపిస్తుంది. జ్వాలకి ఎవరీ లేరు. తల్లికి జ్వాలకి అస్సలు పడదు. తండ్రి కంటికే కనిపించడట. నాకేమిటో ఆ క్షణంలో జ్వాలను చూస్తే జాలేసింది. మిగతా కథ రేపటి భాగంలో.